మనం ఈరోజు ప్రధానంగా మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగ వర్గాల వారు ఉన్నారో వారి ఉద్యోగ జీవితం సాఫీగా సాగడానికి, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ లాంటివి కానీ సమయానికి వారికి చేతికి అందడానికి ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ప్రధానంగా మిథున రాశి ఉద్యోగ వర్గ వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించి పరిహారాలు కూడా తెలుసుకుందాం. తరచుగా వీరికి ఏంటంటే వీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యలను వీరు తెలివితేటలతోటి కూడా పరిష్కరించుకుని ముందుకు దూసుకు వెళ్తుంటారని చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు. వీరికి బలహీనత ఏంటంటే ఉద్యోగ జీవితంలో ఎప్పుడు కూడా సమస్య అనేది ఏదో ఒకటి, అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటాం కదా, వెంటాడుతుంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మిథున రాశి వారు ఆ సమస్యలను కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. వీరికి ఏదైనా ఒక ఉద్యోగ జీవితంలో కష్టమో, ఇబ్బందో, నష్టమో వచ్చినప్పుడు ఏంటంటే వీరిని ఆదుకునే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వీరి యొక్క బలం ఏంటంటే మిథున రాశి వారు ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆలోచనలు వెంటనే పసిగట్టగలుగుతారు. అంటే ఎదుటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు పై అధికారి కావచ్చు, వీళ్ళ కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, లేదా సహచరులు కావచ్చు, వారి మనసులో ఏముంది అన్న విషయాన్ని వెంటనే వీరు గ్రహించి దానికి అనుకూలంగా వీరు ప్రవర్తించి విజయాలు అధికంగా సాధిస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు వీరిని బాస్ని కలిసినప్పుడు ఏదో ఒక విషయం గురించి చెప్పాలి, అది చెప్పడం ప్రారంభించగానే అది వారి పై అధికారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదని చెప్పి వెంటనే వీరు గ్రహించారనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే ఆ కన్వర్జేషన్ మొత్తం కూడా మార్చేస్తారని చెప్పవచ్చు. అంటే వీరు ఇది వద్దు అని చెప్పాలని చెప్పి లోపలికి వెళ్ళిన వారు పై అధికారి యొక్క మూడ్ని కానీ వారి యొక్క హావభావాలను కానీ చూసి దాన్ని ఇంకోలా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇతరుల మనస్తత్వాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోవడమే కాకుండా వారి మనసులో ఏమున్నది అన్న విషయాన్ని గమనించడమే కాకుండా దానికి అనుకూలంగా వీరు వెంటనే కూడా వీరి మాటను కూడా మార్చేస్తారని చెప్పవచ్చు. దూరాలోచన చేసేటువంటి నేర్పు, ఓర్పు కూడా వీరికి భగవంతుడు స్వతహాగా ఇచ్చినటువంటి వరంగా చెప్పవచ్చు. అంటే భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ రోజు నేను ఈ ఫైల్ మీద ఇలా రాస్తే నాకు ఎటువంటి సమస్యలు వస్తుంది, లేకపోతే ఇవాళ నా బాస్తో నేను నో చెప్తే నాకు ఏమవుతుంది, భవిష్యత్తులో ఎస్ చెప్తే ఏమవుతుంది అన్న విషయాలన్నింటినీ కూడా వీరు ముందుగానే పసిగట్టగలుగుతారు. దీనికి అనుకూలంగా వీరి ప్రణాళికలు కూడా మార్చుకుంటారు. కానీ దురాలోచనలు మాత్రం వీరికి ఏ కోశానా, ఏ పట్టానా కూడా ఉండవని చెప్పవచ్చు. అంటే దురాలోచన ఈ రెండింటిని కూడా మనం ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా కొంతవరకు వీరు ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా వ్యవహరిస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే వీరికి ఉత్సాహం అంటాం కదా, అది అర్ధరాత్రిలో కావచ్చు, మధ్యాహ్నం వేళ కావచ్చు, రాత్రి వేళ కావచ్చు, ఎప్పుడూ కూడా ఎనర్జెటిక్గా వ్యవహరిస్తుంటారు. దీనివల్ల కూడా ఏంటంటే వీరి సహచరులందరూ కూడా వీరిని ఇష్టపడుతుంటారు, సరదాగా, సున్నితంగా, హాస్యంగా మాట్లాడుతుంటారు. మరి ఎక్కడైతే కఠినంగా వ్యవహరించాలో అక్కడ కఠినంగా కూడా చెప్పాలనుకున్నది మాత్రం జంకు గొంకు లేకుండా చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంటారని చెప్పొచ్చు. వీరి బలహీనత విషయానికి వస్తే డబ్బు తొందరగా సంపాదించాలి అని చెప్పి ఎప్పుడైతే వీరి మనసులో ఒక ఆలోచన అంటూ వచ్చిందో దానికోసం వారు ఏంటంటే విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు ఏదో ఒక విధంగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి వీరికి ఒక మనసులో ఆలోచన వచ్చింది అనుకుందాం. అంటే ఏదో రూపంలో డబ్బు ఖర్చు చేయాలి, ఒక ప్రధానమైన ఒక ఈ గృహం గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ఇంకొక దాని గురించి కావచ్చు అనుకున్నప్పుడు కూడా వెంటనే అంటే ఆలోచన చేయకుండా వెంటనే ఆ డబ్బు ఖర్చు కూడా చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి లేదా వీరు అనుకున్న సాధించడానికి రుణాలు సైతం చేసి వారి కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.